హాయ్ ఫ్రెండ్స్, మనకి నోరు బాగోనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీరు తిన్నాక మీరే చెప్తారు. మనకి చిన్నప్పుడు కూర ఏమి లేనప్పుడు మనం ఏం వేసుకుని తినేవాళ్ళం ఫ్రెండ్స్? అన్నంలో ఉప్పు కారం వేసుకొని, నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె వేసుకొని తినేవాళ్ళం కదా. ఇప్పుడు అది అలా తింటలేదు. ఇప్పుడు అందరికీ స్పైసీ ఫుడ్ లాగా అలవాటైంది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఉప్పు కారం వేసుకున్నాం, నూనె వేసుకున్నాం, ఆయిల్ కొంచెం వేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. 4 గింజలు వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు చూడండి, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ సాయమినపప్పు. ఇవి రెండు ఏగుతుంటే తింటుంటే కటా అంటాయండి. చాలా బాగుంటుంది అన్నమాట. నోరు బాగలేదన్నప్పుడు తినచ్చు. ఉల్లిపాయలండి, సగం ఏగనట్టుగా వేపుకొని, అంటే ముందే వేసేసుకుంటే అది మెత్తగా అయిపోద్ది కదా, మనం తింటుంటే ఫ్లేవర్ తెలియాలి కాబట్టి ఒక్క రవ్వ సాల్ట్ వేసుకున్నామండి. కరివేపాకు, ఆల్రెడీ వేడి అన్నంలో ఉప్పు కారం నూనె వేసుకుని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఆ అన్నాన్ని కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ తాలింపులు వేసేసుకొని చూడండి. అంటే ఫోన్లో మీకు అలా కనబడుతుంది కానీ నేను ఎర్రగానే కలిపాను ఫ్రెండ్స్. అన్నం మాత్రం సూపర్గా ఉందండి. అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ ఫోన్లో మాత్రం లైట్గా కనబడుతుంది. కలర్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు వేపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కావాలంటే మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు, ఇంకా తినాలనుకుంటే. ఇలా అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంత వేడి చేయదు. నోరు బాగున్నప్పుడు కమ్మగా ఒక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు, జ్వరం తగ్గి నీరసంగా ఉండి ఏమి తినలేకపోతున్నాం, నోరంతా చేదుగా ఉంది అన్నప్పుడు చక్కగా ఒక్క రవ్వ వేసి చేసుకొని తింటే బాగుంటుందండి. నోటికి చాలా బాగుంటుంది. ఎందుకంటే జ్వరం వచ్చి నాకు 20 రోజుల దాకా నీరసంగా ఉండి ఏం తినాలనిపించదు. అలాంటప్పుడు ఎప్పుడన్నా ఇలా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.